ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. ఏప్రిల్ 3. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను చేయవలనని హెచ్చరించుచున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసులమైన మనము మన గొప్ప ప్రధాన యాజకుడైన యేసు ప్రభువు యొక్క సహ విజ్ఞాపనకర్తలుగా నైతిమి. యేసు క్రీస్తు ప్రభు యొక్క సహ విజ్ఞాపనకర్తలమై దేవుని సేవకుల కొరకు, ఆయన ప్రజల కొరకు విజ్ఞాపన చేయుట అనున్నది ఎంత గొప్ప ఆధిక్యతయో అనేక పర్యాయములు మనము గ్రహించలేని వారముగా నుందుము. మన విజ్ఞాపనల మీద ఇతరులు ఎంత ఆధారపడిరో కూడా మనము గ్రహించలేక ఎందుము. విశ్వాసులందరూ అధికమైన శ్రమ, హింస, కష్టములను ఎదుర్కొనబోవు సమయము రానయ్యున్నది. కొంతమంది విశ్వాసులు కళాశాలలో చేరుటకు, ఉద్యోగము సంపాదించుటకు, స్కాలర్షిప్పుల కొరకు హరిజన క్రైస్తవులుగా పిలువబడుటకు శోధింపబడుచున్నారు. వారు యేసుక్రీస్తు ప్రభువు నామమును ఒప్పుకొనుటకు సిగ్గుపడుచున్నారు. కొంతమంది బహిరంగముగా బైబిలు తీసుకొని పోవుటకు, ప్రార్థించుటకు సిగ్గుపడుచున్నారు. అటువంటి వారు మన విజ్ఞాపనల వలన విడిపించబడుదురు. జయ జీవితమును జీవించు వారే అట్టి అపాయములోనున్న వారి కొరకు విజ్ఞాపన చేయు ఆధిక్యతను కలిగి ఉందురు. దేవుని ఎదుట మనము విజ్ఞాపన చేయవలసినంతగా చేయుటలో తప్పిపోయిన ఎడల దేవుడు మరొక సాక్ష్యమును లేవనెత్తును గాని మనము ఇతరులతో బాధపడవలసి వచ్చును. భయంకరమైన శ్రమలను ఎదుర్కొనుచున్న వారందరి విషయంలో మనకు అత్యధికమైన బాధ్యత కలదు. దేవుని సేవకుల కొరకు, తోటి విశ్వాసుల కొరకు, ప్రపంచంలోని దేవుని ప్రజలందరి కొరకు మనము విజ్ఞాపన ప్రార్థనలు ఎంత అవసరమైనవి. అపోస్తలుడైన పౌలు ఆయా సంఘములలోనున్న విశ్వాసులను తన నిమిత్తం విజ్ఞాపన చేయవలసినదిగా బ్రతిమాలెను. మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టి, ఆత్మలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. రోమాపత్రిక 15వ అధ్యాయం 30 నుండి 32వ వచనం వరకు. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముగా మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18 నుండి 20వ వచనం వరకు. మనము వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా విజ్ఞాపన చేయవలను. మన ప్రార్థనల ద్వారా దేవుడు అనేకులను విడిపించి రాబో శ్రమలను ఎదుర్కొనుటకు వారిని సిద్ధపరచును. అదే సమయంలో మనము కూడా బలపరచబడదుము. దేవుని సేవకుల కొరకు, సహ విశ్వాసుల కొరకు, అక్కడ ఇక్కడ మనము కలుసుకున్న విశ్వాసుల కొరకు ప్రసవ వేదనతో, దుఃఖముతో కూడిన ప్రార్థనా భారమును ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.